Hello అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మౌలాలి మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొచ్చానండి. ఆ టాపిక్ వచ్చేసి వాటర్ లెవెల్ ఇండికేటర్. సో వాటర్ లెవెల్ ఇండికేటర్ అంటే ఏంటి? సో అది మనకి బాయిలర్ మౌంటింగ్లో ఏ విధంగా యూజ్ చేస్తారని చూసినట్టయితే వాటర్ లెవెల్ ఇండికేటర్ చూపించడం కోసం యూజ్ చేస్తారనమాట జనరల్గా. సో ద వాటర్ లెవెల్ ఇండికేటర్ ఈజ్ ఏ సేఫ్టీ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద వాటర్ లెవెల్ ఇన్ ద బాయిలర్. Usually two water level indicators are fitted in front of the boiler. సో ఇక్కడ ఏంటంటే బాయిలర్ మీద ఇక్కడ వాటర్ లెవెల్ ఇండికేటర్ చూపించడం కోసం ఇది సేఫ్టీ డివైస్ యూజ్ చేస్తారనమాట. ఇక్కడ టూ వాటర్ లెవెల్స్ ఇండికేటర్ చూపిస్తారనమాట, ఫిట్ చేసి ఉంటాయి ఫ్రంట్. సో ద కామన్ ఫార్మ్ ఆఫ్ ద గ్లాస్ ట్యూబ్ వాటర్ లెవెల్ ఇండికేటర్, it has two horizontal tubes which are bolted to the boiler. Bottom is one connected to the water in the boiler. At the top one to the steam space. Two cocks control the passage between the boilers and glass tube. When the cock is in vertical position, the passage is open, the water flow into the glass and tube and the standard at the same level in the boiler. The steam is occupied above the water. సో ఇక్కడ ఏంటి ఏం లేదు, ఒక టూ ట్యూబ్స్ అరేంజ్మెంట్ ఉంటుంది. టూ ట్యూబ్స్ ఉంటాయి. ఒక దాంట్లో ఏమో బాయిలర్ పైన ఉంటుంది, ఒక దాంట్లో కింద ఉంటుంది. ఇక్కడ ఆ స్టీమ్కి ఒక బిరడకి క్రియేట్ చేయబడి ఉంటుంది అనమాట. బాయిలర్ గ్లాస్ ట్యూబ్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే కాక్ వర్టికల్ పొజిషన్ ఉంటుందో అది ఓపెన్ అవుతుంది అనమాట, వాటర్ ఫ్లో గ్లాస్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ రెండు స్టీమ్ ఆక్యుపై చేసే వాటర్ ఏముంటుందంటే రెండు విధంగా ఉంటుందన్నమాట. సో ఇది మనకి వాటర్ లెవెల్ ఇండికేటర్ అనమాట. సో ఇక్కడ మనకి బాల్స్ టూ స్టీమ్ బాల్స్ ఉంటాయి అనమాట. ఇందులో ఇది ఓపెన్ కాకం, ఇది స్టీమ్ స్పేస్ అనమాట, ఇది వాటర్ స్పేసు. ఇక్కడ మెటల్ ట్యూబ్, ఇది స్టీమ్ కాక్, ఇది గ్లాస్ ట్యూబ్ అనమాట. ఇక్కడ బాల్ ఇన్ వాటర్ పాసే, ఇది వచ్చేసి డ్రైన్ కాక్, ఇది వచ్చేసి వాటర్ క్లాక్, ఇది స్టీమ్ క్లాక్. సో ఇక్కడ బాల్ ఇన్ స్టీమ్ పాస్ అంటే ఇక్కడ రెండు బాల్స్ ఉంటాయి అనమాట. ప్రెషర్ ఎక్కువైనప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి, వాటర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి. సో ఇక్కడ చూసినట్టయితే దేర్ ఆర్ టూ బాల్స్ ఇన్ ద స్టీమ్, అంటే ప్రీవియస్గా టాపిక్కి కంట్రోల్ చేసి చెప్తున్నాను అనమాట. దేర్ ఆర్ టూ బాల్స్ ఇన్ ద స్టీమ్ అండ్ వాటర్ పాసెస్ విచ్ రెస్ట్ ఇన్ దేర్ పొజిషన్ డ్యూరింగ్ ద వర్కింగ్. అంటే ఇక్కడ ఏదైతే వాటర్ పొజిషన్ ఉందో అది డ్యూరింగ్ వర్కింగ్ ఉన్నప్పుడు ఈ పొజిషన్ అనేది రెస్ట్ ఉంటుంది ఫిల్ అయిన తర్వాత. ఒకవేళ ఫిల్ కాకపోతే ఇది ఓపెన్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ద గ్లాస్ ట్యూబ్ ఈజ్ బ్రోకెన్, ద బాల్ ఆర్ క్యారీడ్ అలాంగ్ ద పాసేజ్ టు ద ఎండ్స్ టు గ్లాస్ ట్యూబ్. అంటే ఒకవేళ ఇది గ్లాస్ ట్యూబ్ పగిలినట్టయితే బాల్ అనేది ఇక్కడ నుంచి పొజిషన్లోకి వచ్చేస్తుందని చెప్తుంది అనమాట. సో దస్ ద స్టీమ్ అండ్ వాటర్ విల్ నాట్ ఎస్కేప్ అవుట్. ఇక వాటర్ స్టీమ్ అనేది ఎస్కేప్ అవ్వడం జరగదు అనమాట. ద గ్లాస్ ట్యూబ్ కెన్ బి ఈజీలీ రీప్లేస్డ్ బై క్లోజింగ్ ద స్టీమ్ అండ్ వాటర్ కాక్స్. ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అది రీప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. డ్రైన్ కాక్ ఈజ్ యూజ్డ్ టు అసెట్స్ ద స్టీమ్ అండ్ వాటర్ కాక్స్ ఆర్ క్లీన్. సో ఇక్కడ ఏదైతే డ్రైన్ ఉందో ఈ రెండు క్లీన్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తారు అనమాట. సో ఇది వాటర్ లెవెల్ ఇండికేటర్ సంబంధించి, అంటే వాటర్ లెవెల్ ఏ విధంగా ఇండికేషన్ ఉందో చూపించడం. ఇది వాటర్ అనేది స్టీమ్ అనమాట. సో ఫ్లో అయ్యే విధానాన్ని బేస్ చేసుకొని దీంట్లో ఆఫ్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో మనకి చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సెప్టిక్ వాల్వ్. సో దీంట్లో సేఫ్టీ వాల్వ్ ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి చూసినట్టయితే మనకి సేఫ్టీ వాల్వ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ద ఫంక్షన్ ఆఫ్ సేఫ్టీ వాల్వ్ ఈజ్ టు మెయింటైన్ ద సేఫ్ ప్రెజర్ ఇన్సైడ్ ద బాయిలర్లో సేఫ్గా చూడటం కోసం ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ లొకేటెడ్ అబోవ్ ద స్టీమ్ స్పేస్. ఇఫ్ ద ప్రెజర్ ఆఫ్ ద స్టీమ్ ఎక్సీడ్ డిజైన్ ద ప్రెజర్. సో ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఎక్కడైతే అబోవ్ చేస్తుందో లొకేషన్, అది ఏం చేస్తుందంటే స్టీమ్ ఎగ్జిట్ అవుతుంది డిజైన్ చేసిన దాన్ని బట్టి. ద వాల్వ్ ఈజ్ లిఫ్టెడ్ ఆటోమేటికలీ ద స్టీమ్ ఎస్కేప్ అవుట్ ద రెడ్యూసింగ్ ద ప్రెజర్ ఇన్సైడ్ ద అంటే బాయిలర్లో ప్రెజర్ రెడ్యూస్ చేసుకోవాల్సిన స్టీమ్ ఏముందంటే ఎస్కేప్ అవుతుంది అనమాట. అంటే అక్కడ ఎక్కువ స్టోరేజ్ అవని పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది అనమాట. సో అది అవుట్ సైడ్కి ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవడానికి ప్రాబ్లం కూడా ఉంటుంది. దస్ రైజింగ్ అలారం టు ద బాయిలర్ అటెండెంట్. అంటే ఎప్పుడైతే అది బాయిలర్ ఇదవుతుందో అక్కడ ఒక సౌండ్ వస్తుంది అనమాట. సో ఇది సేఫ్టీ వాల్వ్. సో దీంట్లో యాక్చువల్గా సేఫ్టీ వాల్వ్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఆ సేఫ్టీ వాల్వ్ టైప్స్ వచ్చేసి మనకి ఎన్ని చూద్దాం. సో ఇక్కడ ద కామన్ టైప్స్ ఆఫ్ సేఫ్టీ వాల్వ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్, మేబీ 3-4. సో 4 ఆర్ డెడ్ వెయిట్ సేఫ్టీ వాల్వ్, సెకండ్ వన్ లివర్ సేఫ్టీ వాల్వ్, థర్డ్ వన్ స్ప్రింగ్ లోడెడ్ సేఫ్టీ వాల్వ్, ఫోర్త్ వన్ హై స్టీమ్ అండ్ లో వాటర్ సేఫ్టీ వాల్వ్. సో ఇక్కడ ఫస్ట్ డెడ్ వెయిట్ సేఫ్టీ వాల్వ్ అంటే ఆ వాల్వ్ డెడ్ వెయిట్ అంటే
ఆ వెయిట్ని బేస్ చేసుకొని ఇది అవుతుందన్నమాట. లివర్ సేఫ్టీ వాల్వ్ అంటే ఆ వాల్వ్ యూజ్ చేసే విధానాన్ని లివర్ యూజ్ చేసుకుని చేస్తారనమాట. నెక్స్ట్ స్ప్రింగ్ లోడెడ్ సేఫ్టీ వాల్వ్ అంటే స్ప్రింగ్ యూజ్ చేసుకుని వాల్వ్ యూజ్ చేస్తారు. హై స్టీమ్ అండ్ లో వాటర్ సేఫ్టీ అంటే స్టీమ్ ఎక్కువ ఉంటుంది, లో వాటర్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఇవి టైప్స్ ఆఫ్ సేఫ్టీ వాల్వ్స్. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కాబట్టి ఇవి వన్ బై వన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ డెడ్ వెయిట్ సేఫ్టీ వాల్వ్. అసలు డెడ్ వెయిట్ సేఫ్టీ వాల్వ్ అంటే ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది మనకి డెడ్ వెయిట్ సేఫ్టీ వాల్వ్ అనమాట. దీంట్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఫస్ట్. సో ఇది వచ్చేసి రేడియల్ స్లాట్, ఇది వాల్వ్ అనమాట. సో ఇక్కడ లిఫ్ట్ ఇది. సో సెట్ స్క్రూ, కేసింగ్, వెయిట్ క్యారియర్, డెడ్ వెయిట్స్, ఇక్కడ స్టీమ్ పైపు, ఇక్కడ వచ్చేసి స్టీమ్ ఫ్రమ్ ద బాయిలర్ నుంచి స్టీమ్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో దీంట్లో ఏ విధంగా ఇది ఉంటుందో చూసినట్టయితే మనం ఎక్స్ప్లెనేషన్. సో ఏ డెడ్ వెయిట్ సేఫ్టీ వాల్వ్, ఏ లివర్ హ్యావింగ్ ఏ కొనికల్ బాటమ్ రెస్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద స్టీమ్ పైప్ అండ్ క్లోజ్ ఇట్. ఇక్కడ ఈ పైప్ అనేది దీని మీద ఉంటుందన్నమాట రెస్ట్. సో ఇది క్లోజ్ చేయబడుతుంది అనమాట. ఏ వెయిట్ క్యారీస్ హ్యాంగ్స్ వర్టికల్ ఓవర్ ద స్టీమ్ పైప్ అండ్ ద డెడ్ వెయిట్స్ ఆర్ ప్లేస్డ్ ఓవర్ ద వెయిట్ క్యారీస్. ఇక్కడ ఏదైతే డెడ్ వెయిట్స్ ఉంటాయో ఈ క్యారీ చేస్తుంటాయి అనమాట. ఓవర్ ఇక్కడ కేస్ చేస్తున్నారు బట్టి వెయిట్ రీప్లేస్ ఓవర్ ద వెయిట్ క్యారీస్. సో డెడ్ వెయిట్ని రీప్లేస్ చేసుకొని ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇది రేడియల్ స్లాట్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వెన్ ద స్టీమ్ ప్రెషర్ ఇన్ ద బాయిలర్ exceeds the safe working pressure, the valve along with the carrier lift up from the wrist sit against the down thrust of the dead weights and allow the excess steam to escape through the radial slot. The lift of the valve is regulated by the set of screw. ఇక్కడ సో ఇక్కడ ఎప్పుడైతే ప్రెషర్ ఇట్లా వస్తుందో దీన్ని ఏం చేస్తుందంటే వెయిట్ ముందు మూవ్ చేస్తుంది. ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఇది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. సో దీంట్లోంచి ప్రెషర్ ఎటు వెళ్ళాలనేది ఈ స్క్రూ బేస్ చేసుకొని అవుతుందన్నమాట. సో ఇక్కడ డెడ్ వెయిట్స్ వాల్వ్ అనేది డయాగ్రామ్ అనమాట. ప్రెషర్ని బేస్ చేసుకొని డెడ్ వెయిట్స్ దీనికి వస్తాయి. సో ఇది కేసింగ్, ఇది వెయిట్ క్యారీస్, ఇది వెయిట్ క్యారీస్ అనమాట. సో ఇది వెయిట్ క్యారీస్ని బేస్ చేసుకొని కూడా డెడ్ వెయిట్ ఉంటుంది. సో the dead weight safety valve is suitable for stationary boilers because of it is affected by the vibrations. సో ఇక్కడ సేఫ్టీగా ఈ వాల్వ్ ఎందుకు యూజ్ చేస్తారంటే సూటబుల్ ఫర్ స్టేషనరీ బాయిలర్స్. సో స్టాండర్డ్గా ఉండే బాయిలర్స్ యూజ్ చేస్తాం, ఎందుకంటే దీంట్లో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి కదా, స్టాండర్డ్ కూడా యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హై ప్రెషర్ బాయిలర్స్ అట్ ఇట్ ఈస్ రిక్వైర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ది డెడ్ వెయిట్. సో ఇక్కడ హై ప్రెషర్కి యూజ్ చేయరు, ఎందుకంటే డెడ్ వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది యూజ్ సూటబుల్ కాదనమాట. సో మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లివర్ సేఫ్టీ వాల్వ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.